తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ, సాయంత్రం సమయాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో మరొక 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని అంటున్న ఐఎండీ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మళ్ళీ సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఏంటి, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా నిజామాబాద్లో 44.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. సో ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 39 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా సిటీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనుక ఒకసారి ఈ యొక్క ఉష్ణ తీవ్రత గల నమోదవుతున్న గణాంకాలు పరిశీలించినట్లయితే ఇటు రాజేంద్ర నగర్లో 41 డిగ్రీ వరకు ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా హైత్ నగర్లో 41 డిగ్రీలు, ఇంకా చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి? టెంపరేచర్కి సంబంధించి జిల్లాలకు ఏమైనా అలర్ట్స్ ఇష్యూ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత రానున్న 4-5 రోజులు కూడా ఒక విధంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగి ఒక విధంగా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగి మిగిలిన జిల్లాల్లో 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాతావరణ సూచికలు రానున్న 4-5 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగంలో అధికంగా ఉష్ణ తీవ్రత నమోదవుతుంటుండగా మిగిలిన భాగాల్లో 36 డిగ్రీ నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. హీట్ వేవ్ కండిషన్స్ ఏమైనా రన్ అవుతున్నాయా మొత్తం స్టేట్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా ఇటు నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత 45 డిగ్రీలకి చేరుకున్న సమయంలో మేము రెడ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా స్వల్పంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుదల అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక విధంగా గరిష్ట స్థాయిలో అయితే ఇటు ఉత్తర భాగాల్లోనూ అలాగే దక్షిణ భాగాల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 44 నుంచి 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ టెంపరేచర్స్ వచ్చే 5 రోజుల పాటు ఇంతే కంటిన్యూ అవుతాయని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ